డీటెయిల్ చూస్తే గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. కాసేపట్లో సభాస్థలికి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనుల పునఃప్రారంభం కానున్నాయి. అమరావతి రీస్టార్ట్ పేరిట ఈ కార్యక్రమం జరగబోతోంది. అమరావతి పనుల పునఃప్రారంభోత్సవానికి సూచికగా పైలాన్ను ఆవిష్కరించనున్నారు నరేంద్ర మోదీ. గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. కాసేపట్లో సభాస్థలికి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు పునఃప్రారంభం కానున్నాయి. అమరావతి రీస్టార్ట్ పేరిట ఈ కార్యక్రమం జరగబోతోంది. అమరావతి పనుల పునఃప్రారంభోత్సవానికి సూచికగా పైలాన్ను ఆవిష్కరించనున్నారు నరేంద్ర మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో సభాస్థలికి వెళ్లనున్నారు. దాదాపు 5 లక్షల మంది ప్రజలను ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. మరోపక్క అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి రీస్టార్ట్ పేరిట అక్కడ పైలాన్ను కూడా ఆవిష్కరించనున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ రవి. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు అక్కడ నుంచి ఆయన వాయుసేనకు సంబంధించి కూడా ఒక ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా మరికొన్ని నిమిషాల్లో కూడా ఆయన ఇక్కడికి అమరావతి ప్రాంగణానికి చేరుకుంటారు. ఇక్కడ అమరావతి సచివాలయంకి ఎదురుగా కూడా ప్రత్యేక ఒక హెలిప్యాడ్ను ఏర్పాటు చేశారు. ఆ హెలిప్యాడ్లో ఆయన ల్యాండ్ అవుతారు. అక్కడ సీఎం చంద్రబాబుతో పాటు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు అలాగే గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు కొందరు మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా రామ్మోహన్ రెడ్డి కావచ్చు, అలాగే ఇతర కొందరు మంత్రులు కూడా అక్కడ స్వయంగా దగ్గరుండి కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఘన స్వాగతం పలుకుతారు. అక్కడ నుంచి ఆయన నేరుగా ప్రధానమంత్రి మరికొన్ని నిమిషాల్లో కూడా ఆయన ఇక్కడ అమరావతి సచివాలయం బ్యాక్ సైడ్ ఏర్పాటు చేసి కూడా బహిరంగ సభకు కూడా మరి కాసేపట్లో కూడా అక్కడ చేరుకుంటారు. ఆయన మొదట అక్కడ కాన్వాయ్ నుంచి కూడా అతను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభ వరకు చేరుకుంటారు. అయితే కాన్వాయ్ నుంచి వచ్చేటప్పుడు కూడా ఆయనకు పెద్ద ఎత్తున కూడా స్వాగతం ఏర్పాట్లు చేశారు. అయితే ఆయన కాన్వాయ్ వచ్చే ముందు కూడా అక్కడ ప్రజలకు అభివాదం చేస్తూ కూడా ఆయన కాన్వాయ్ వద్దకు చేరుకుంటారు. దాని తర్వాత కూడా ప్రధాని నరేంద్ర మోడీ సభ వద్దకు చేరుకుంటారు. సభాస్థలి వద్ద కూడా ఆయన ఏదైతే అక్కడ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మంత్రికి ప్రధానికి స్వాగతోపన్యాసం చేస్తూ కూడా ఆయన ఘన స్వాగతం పలుకుతారు. దాని తర్వాత కూడా సభ మీద కూడా కేవలం ప్రధాని మోడీతో పాటు అలాగే గవర్నర్ అబ్దుల్ నజీర్, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, ఇతర కొందరు మంత్రులు మటుకు అక్కడ కేంద్ర మంత్రులు అక్కడ సభా వేదిక మీద ఆసనం అవుతారు. దాని తర్వాత మటుకు అక్కడ నుంచి కూడా అయితే ఉంటుందో అక్కడ సభా వేదిక బ్యాక్ సైడ్ కూడా ఒక పైలాన్ని ఏర్పాటు చేశారు. అంటే అమరావతి పునఃప్రారంభకు సంబంధించి కూడా దానికి సింబల్గా కూడా ఒక పైలాను ఏర్పాటు చేశారు. దాదాపు 20 అడుగుల పైలాను అక్కడ ఏర్పాటు చేశారు. అది ఏ ఆకృతిలో కూడా అంటే ఏ ఫర్ అమరావతి ఆంధ్రప్రదేశ్ అనే ఒక ప్రతిబింబించే విధంగా కూడా ఒక పైలాన్ని ఏర్పాటు చేశారు. ఆ పైలాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద కూడా ఆయన రిమోట్ కంట్రోల్ ద్వారా కూడా దాన్ని ఆవిష్కరిస్తారు. దాని తర్వాత తీసుకుంటే అక్కడ ఏదైతే రాజధాని అభివృద్ధి పనులకు సంబంధించి కూడా దాదాపు 50,000 కోట్ల పనులకు సంబంధించి కూడా ఇక్కడ అమరావతి సభా వేదికగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కూడా ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. దాని తర్వాత కూడా రాష్ట్రంలో కొన్ని కేంద్ర సంస్థలకు సంబంధించి కూడా ప్రాజెక్టు పనులు కావచ్చు, అలాగే రైల్వే సంబంధించి కూడా ప్రాజెక్టు పనులు కావచ్చు, కొన్ని కేంద్ర సంస్థలకు ఏర్పాటుకు సంబంధించి కూడా దాదాపు 50,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులు, శంకుస్థాపన కార్యక్రమాలు కూడా
ప్రధాని నరేంద్ర మోడీ ఇదే అమరావతి వేదికగా కూడా వాటిని కూడా ప్రారంభిస్తారు. దాని తర్వాత కూడా ప్రధానంగా అక్కడ మంత్రి నారాయణ స్పీచ్ తర్వాత మటుకు సీఎం చంద్రబాబు నాయుడు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దాని తర్వాత కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా సభను ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంటుంది. మరికొద్ది నిమిషాల్లోనే ఆయన ఇక్కడికి రాబోతున్నారు. అయితే మొత్తం మీద చూసుకున్న మటుకు అమరావతి ఏదైతే రాష్ట్ర ప్రజల కళ అని చెప్పుకోవచ్చు. అంటే గత 3 ఏళ్లుగా రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా పోయింది గత 5 ఏళ్ల కాలంలో. దీంతో ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి పనులు వేగం పుంజుకున్నాయి. ఇప్పటికిప్పుడే సిఆర్డీ ఆధ్వర్యంలో ఇప్పటికే టెండర్లన్నీ ఖరారు చేశారు. మరి త్వరలో ఇప్పుడు ప్రధాని చేతుల మీదుగా అయితే పనులు ప్రారంభమవుతాయో దాని తర్వాత కూడా రాబోయే 3 ఏళ్ల కాలంలో ఒక టార్గెట్గా పెట్టుకుంది ప్రభుత్వం. ఖచ్చితంగా అమరావతి రాజధాని పూర్తి స్థాయిలో నిర్మిస్తామని చెప్పేసి ఒక ధీమాగా వ్యక్తం చేస్తుంది. అయితే మరి కాసేపట్లో అంటే ఈ కార్యక్రమానికి కూడా కొందరు ప్రముఖులు కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు మరికొందరు ప్రముఖులను కూడా ఆహ్వానించింది. వారందరూ కూడా వచ్చే అవకాశం అని చెప్పేసి కూడా అధికార వర్గాలు చెప్తుంది. ఇప్పటికే రాష్ట్రం నలుమూల నుంచి కూడా దాదాపు 175 నియోజకవర్గాల నుంచి దాదాపు 5 లక్షల మంది ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే గ్యాలరీలన్నీ నిండిపోయాయి. రాష్ట్రంలోని మొత్తం అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అలాగే మంత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మొత్తం ఏదైతే సచివాలయం దాదాపు ఇప్పటికే 3500 ఆర్టీసీ బస్సులు కూడా ఇప్పటికీ ప్రజలను తరలించారు. అలాగే పెద్ద ఎత్తున దాదాపు 6000కు పైగా ప్రైవేట్ వాహనాలు కూడా ఇక్కడ తరలి వచ్చారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి కూడా ఇక్కడికి ఈ అమరావతి ఏదైతే రీస్టార్ట్ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి అందరూ హాజరయ్యేలా కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే మొత్తం పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఈ సభా స్థలికి చేరుకున్నారు. వాళ్ళు ప్రధాని రాక కోసం ఎదురు చూస్తారు. మరి కొన్ని నిమిషాలు కూడా ప్రధాని సభా వేదిక నుంచి కూడా ప్రసంగించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ప్రధాని ఈ సభ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి వరాలు ఇస్తారు, ఎలాంటి ఆయన అంశాలు ప్రస్తావిస్తారని చెప్పేసి కూడా అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే రైతుల మటుకు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఏముందంటే ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించి కూడా దానికి చట్టబద్ధత ఇవ్వాలా ఖచ్చితంగా. అంటే భవిష్యత్తులో ఇంకో పార్టీ వచ్చినా ఇంకో రోజు వచ్చినా కూడా అమరావతిని ఎవరు టచ్ చేయకుండా కూడా శాశ్వతంగా ఇది రాజధాని ఉండేలా కూడా ఒక చట్టబద్ధత తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆ అంశంపైన కూడా ప్రధాని ప్రస్తావించే అవకాశం అని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు. అయితే రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ఆర్థికంగా ఆదుకునేలా ప్రధాని వరాలు ఇస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అలాగే ప్రజలు కూడా భావిస్తారు. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సభా వేదిక నుంచి కూడా ఎలాంటి వరాలు ఇస్తారు, ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారని చెప్పేసి కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగానే ఈ అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు తిరిగి 10 ఏళ్ల తర్వాత మరిగి ఈ అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఏదైతే అమరావతి ఇప్పటికే అభివృద్ధి పనులు దూసుకుపోతున్నాయి. ఎందుకంటే ఒక పక్క అడుకో నిధులు కావచ్చు, ఒక ప్రపంచ బ్యాంకు నిధులు కావచ్చు, మరోవైపు కేంద్ర సహకారం కావచ్చు, ఇలా మొత్తం చూసుకుంటే దాదాపు ఒక 40-50 కోట్ల నిధులు ఇప్పుడే రెడీగా ఉన్నాయి. ఆ నిధులతో ఇప్పటికే అభివృద్ధి పనులు ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే హైకోర్టు కావచ్చు, అలాగే సచివాలయం కావచ్చు, వీటన్నిటిని కూడా ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శంకుస్థాపన కార్యక్రమాలు కూడా ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి వేదికగా కూడా అతను ప్రారంభించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా రాబోయే 3 ఏళ్ల కాలంలో ఒక జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. మొత్తం చూసుకున్న మటుకు ప్రధాని నరేంద్ర మోడీ మరి కాసేపట్లో ఇక్కడికి అమరావతికి అడుగు పెట్టబోతున్నారు. అమరావతి దాని తర్వాత 5 ఏళ్ల తర్వాత ఆయన తిరిగి ఇక్కడికి దాదాపు 10 ఏళ్ల తర్వాత అమరావతి ఇక్కడికి ఆయన అడుగు పెట్టబోతున్నారు. మరి మన రాష్ట్రానికి ఆయన ఎలాంటి వరాలు జల్లులు కురిపిస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆశగా ఎదురు చూస్తుంది. అలాగే ప్రజలు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.